పావనమైన కాశీనగరంలోకి ప్రవేశిద్దాం. అయ్యో ప్రభు, ఎవరో వస్తున్నారు. భూకంపం అనుకుంటాను. అయ్యో అలాగే అనిపిస్తుంది. ప్రభు అందుకోండి అక్కడే. ఇలాంటి పాపులు ఈ పవిత్ర నగరంలో ప్రవేశించకూడదు. సోదరా, ఈ దేవినే కదా శుంభుడిని వధించే ముందు మాత ఆవాహనం చేసింది. అవును గణేష, వారాహి మాతే ఈ కాశీ క్షేత్రానికి పాలకురాలు. దుష్టశక్తుల నుండి కాశీని రక్షిస్తూ ఉంటుంది. ఇదేనా మోక్షం ఇచ్చే పద్ధతి? మోక్షం కోసం వస్తే ఇలా చేస్తారా? దుర్మార్గుడా, పిశాచానిపై ఉండి కాశీ పుణ్యక్షేత్రంలో కాలు పెట్టే ధైర్యం ఎలా వచ్చింది నీకు? వారాహి మాత మహోగ్ రూపంలో ఉన్నారు. తన ప్రచండ శక్తులతో ఎంతో మంది అసురులని మట్టి కరిపించారు. ఈ జ్ఞానారి కేవలం ఒక పిశాచం మాత్రమే. వారాహి మాత తనని చీల్చి చెండాడటానికి ఒక్క క్షణం కూడా పట్టదు. నాకు శివపుత్రులు అండగా ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు. అందువల్ల నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరు ఏం చేయలేరు. శివకుమారులు నాతో ఉన్నాడు. ఓహో, నీకు మంచి మాటలు అర్థం కావన్న మాట. నేను హెచ్చరించిన తర్వాత కూడా కాశీ నగరంలోకి ప్రవేశించాలని చూస్తున్నావంటే నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే. కానీ నేను ఈ కాశీ నగరంలోకి ప్రవేశించడం అత్యవసరం. భూత ప్రేత పిశాచాలకి ఇక్కడ ఏ మాత్రం స్థానం లేదు. ఈ దేవత నుండి నన్ను ఎవరు కాపాడతారు? అన్నయ్య, మాత ఈ జ్ఞానారిపై దాడి చేయకుండా ఎలా అడ్డుకోవాలి? స్వామి, స్వామి ఏమిటిది? క్షేత్రపాలకి జ్ఞానారిని పొలిమేరలోనే అడ్డుకుంది. ఇప్పుడు ఆ జ్ఞానారిని ప్రవేశించనివ్వకపోతే మన పుత్రుడు కార్తికేయుడు గణపతి అక్కడికి వెళ్లిన కార్యం విఫలమైపోతుంది స్వామి. అవును, మన పుత్రులు కార్తికేయుడు గణపతి కలిసి ఏదైనా ఉపాయంతో జ్ఞానారి పిశాచాన్ని కాశీనగరంలోకి ప్రవేశించడానికి అనుమతిని సంపాదించవలసి ఉంది. ఇప్పుడు ప్రవేశించలేకపోతే తనకి లోపలికి వెళ్లే ఆ అవకాశం ఎప్పటికీ లభించదు. నేనిప్పుడు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు దుర్గుడా. ఏమైపోయాడు ఈ దుర్మార్గుడు? ఏమైపోయాడు? మాత, మాత, మాత. నీ దుష్ప్రవర్తనతో నా ఆగ్రహాన్ని ఇంకా పెంచొద్దు. నాతోనే దాగుడు మూతలాడడం కట్టిపెట్టు. చూడు, ఇప్పుడు చూడు నేను నీతో ఎలా ఆడుకుంటాను.
చూస్తుంటే జ్ఞానారి పిశాచాన్ని ఇక్కడే నాశనం చేసేలా ఉన్నారు. తను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో అది ఎప్పటికీ నెరవేరదు. రక్షించండి ప్రభు. ప్రభు మీరు వాగ్దానం చేశారు, నాకు ముక్తి కలిగిస్తానన్నారు. చూస్తుంటే ఈ పిశాచి రూపంలోనే నేను నాశనం అయిపోయేలా ఉన్నాను. కాపాడండి ప్రభు, నాకు ముక్తి మార్గం చూపించండి. దుష్ట పిశాచమా, నేను నిన్నెలా భస్మం చేస్తానో చూడు. ప్రచండ అగ్నికిలలో పడి మాడి మసైపోతూ ఈ పిశాచిగానే అంతమైపోతావు. అన్నయ్య, మాత ఆగ్రహం పెరుగుతూనే ఉంది. ప్రభు రక్షించండి ప్రభు. మాతా వాడితో సరైన ఆటనే ఆడిస్తున్నారు. నాన్నగారు, మనం మాతని శాంతింపజేయాలన్నయ్య. అందుకు మనం మాతని స్తుతించడం తప్ప మరో మార్గం లేదు. కానీ గణేష, మనం వారాహి మాతను శాంతింపజేయాలంటే మనకి మాత యొక్క ప్రార్థనా గీతాలు రావు కదా. అయితే నేను శ్రద్ధగా కళ్ళు మూసుకొని భక్తి భావంతో మనసులో పుట్టే పదాలను పలుకుతాను. హృదయాంతరాలలో జన్మించే స్తుతి శ్లోకాలు విని వారాహి మాత తప్పక శాంతిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అలాగే గణేష, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం. त्वदङ्घ्रिकमलद्वन्द्वानुरक्तात्मने मह्यं द्रुह्यति यो महेशि मनसा कायेन वाचा नरः तस्याशु त्वदयोग्रनिष्ठुरहला घातप्रभूतव्यथा पर्यस्यन्मनसो भवन्तु वपुषः प्रायाणोन्मुखः ॐ ह्रीं नमो वाराहि अघोरे स्वप्न दर्शय दर्शय ठः ठः स्वाहा. మాతా వారాహి దేవి, తమరి దివ్య దర్శ భాగ్యంతో మేము కృతార్థులమయ్యాము. అమ్మా, మేము మహాదేవుడు పార్వతీ మాతల పుత్రులము. మమ్మల్ని అపార్థం చేసుకోకండి అమ్మా. మేము కాశీలోకి అనుచిత కార్యాలను చేసే ఉద్దేశంతో ప్రవేశించడం లేదు. మీరెవరనేది నాకు ముందే తెలుసు పుత్రులారా. మీరిద్దరూ ఆది దంపతుల పుత్రులై ఉండి ఇటువంటి పిశాచాన్ని వెంట పెట్టుకొని ఎందుకొచ్చారు? మాతా, ఈ పిశాచం మాతో కలిసి కాశీ నగరానికి వస్తుంది. అవునమ్మా. నేను తనకి ఈ పిశాచి జన్మ నుండి విముక్తి కలిగిస్తానని వాగ్దానం చేశాను. పరిస్థితిని అర్థం చేసుకుని క్రోధాన్ని పరిత్యజించండి మాతా. మాకు కాశీలోకి ప్రవేశించే అనుమతినివ్వండి. పుత్ర గణేశ, నేను నీ స్తోత్రానికి పరవశించాను. నీవు నన్ను శాస్త్రీయ సంగీతంతో ప్రస్తుతించావు గణేశ. నీ గీతం మనోహరంగా ఉంది. ఇక నుండి ఇది వారాహి గీతం అనే పేర ప్రసిద్ధి చెందుతుంది. నా భక్తులెవరైతే ఈ గీతంతో నన్ను స్తుతిస్తారో వారి కోరికలను నేను తప్పక తీరుస్తాను. మరి 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 నా విముక్తి, నేను కూడా మీతో కలిసి వచ్చాను కనుక నా కోరిక కూడా నెరవేరుస్తారు కదా ప్రభు. చెప్పండి చెప్పండి. మీరు మాతకు విన్నవించండి. నన్ను కాశీలోకి ప్రవేశించడానికి అనుమతినివ్వమని చెప్పండి. పుత్ర గణేశ, నీ వాగ్దానాన్ని నిలబెట్టడానికై ఈ పిశాచాన్ని కాశీలోకి అనుమతించే అవకాశం కల్పిస్తున్నాను. ధన్యవాదాలు మాతా. తమరికి అనేక 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 ధన్యవాదాలు మాత. పదండి పదండి, మాత అనుమతి కూడా లభించింది. పదండి పదండి పదండి, త్వరగా పదండి. మాతా, తమరు ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్న అడుగుతారా? వద్దు వద్దు వద్దు,
ఆ పని మాత్రం చేయకండి ప్రభు. ప్రశ్నలు అడిగేంత సమయం ఎక్కడుంది మనకి? ముందుగా నాటి పిశాచు రూపం నుండి విముక్తి కల్పిస్తారని వాగ్దానం నెరవేర్చండి ప్రభు. రండి రండి. జ్ఞానారి, నేను స్తుతిగానం చేసి మాతను ప్రసన్నం చేసుకున్నాను. వారు మనం కాశీలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చారు. మీ ముక్తికి ఎలాంటి అవరోధము లేనట్టే కదా. కనుక నేను కూడా ఒక ప్రశ్నను అడిగి నా అనుమానం నివృత్తి చేసుకోవాలి. మీరు కాస్త సహనం వహించి కొంత సమయం నిరీక్షించండి. నిరీక్షించడం తప్ప మరో దారే ముందు నాకు. అనుమానం తీర్చుకోవడం మంచి అలవాటు పుత్రా. అడుగు, నిస్సంకోచంగా అడుగు. మాత, మీరు క్షేత్రపాలకురాలు ఎలా అయ్యారు? మీరు ఇక్కడే ఎందుకు నివసిస్తున్నారు మాత? పుత్రా, నేను కూడా ఆదిశక్తి అంశనే పుత్రా. ఇది చాలా కాలం నాటి విషయం పుత్రా. అప్పుడు మహాదేవుడి భార్య సతీదేవి స్వామి చెప్పినా వినకుండా, ఎలాంటి ఆహ్వానము లేకుండానే తన తండ్రి దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి వెళ్లారు. యజ్ఞవాటికలో దక్ష ప్రజాపతి మహాదేవుణ్ణి అవమానిస్తూ మాట్లాడారు. ఆ శివుడికి శుచి శుభ్రత లేవు, ఆ ఘోరి బుద్ధిహీనుడు. మహాదేవుడికి జరిగిన అవమానం సతీదేవి సహించలేకపోయింది. అందుకే యోగాగ్నిని ఉత్పన్నం చేసి ఆ అగ్నికి దేహాన్ని సమర్పించుకుంది. సతీ! ఆ దుస్సంఘటనతో ఆగ్రహించిన మహాదేవుడు, వీరభద్రుడు, కాళికాదేవి అక్కడ అరివీర పరాక్రమం చూపారు. చివరికి వీరభద్రుడు ఆ దక్షుడి శిరస్సును ఖండించి యజ్ఞకుండానికి ఆహుతిచ్చారు. దేవతలందరి ప్రార్థనలను ఆలకించి మహాదేవుడే స్వయంగా అక్కడికి వెళ్లారు. యజ్ఞాన్ని పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతికి ఒక మేక శిరస్సును ప్రసాదించారు. తరువాత సతీదేవి మృతదేహాన్ని చూసి ఆవేశంతో రగిలిపోయారు. సతీమాత శరీరాన్ని తీసుకొని దిక్కు తెలియని వాడిలా తిరగసాగారు. చివరికి ఆగ్రహంతో తాండవం చేయసాగారు. మహాదేవుడి తాండవం అంటే ప్రళయానికి దారి తీస్తుంది. ఫలితంగా సకల లోకాలలో ప్రళయ సంకేతాలు కనిపించసాగాయి. మహాదేవుడి తాండవాన్ని చూసిన దేవతలందరూ సృష్టిని రక్షించుకోవడానికి దేవతలందరూ నారాయణుడిని శరణు కోరారు. మహాదేవుడు ఉగ్రరూపం నుంచి శాంతించడానికి ఉపాయం చెప్పమని. అప్పుడు సృష్టిని ప్రళయం నుండి కాపాడడానికై విష్ణు చక్రాన్ని ప్రయోగించి సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశారు. అది 51 భాగాలుగా తెగిపడింది. సతీదేవి అంగాలు పడిన ప్రదేశాలన్నిటా శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాలన్నిటా ఒక్కొక్క దేవత వెలిసింది. ఆ శక్తి పీఠాలన్నిటా మహాదేవుడి ఆదేశానుసారం ఒక్కొక్క భైరవుడు నెలకొన్నారు. శక్తి పీఠాలకు రక్షకులైనారు. ఇక్కడ కాశీలో సతీదేవి దంతం పడింది. ఇక్కడ నేను వెలిశాను. సాక్షాత్తు మహాదేవుడే నన్ను కాశీకి రక్షకురాలిగా నియమించారు. ఇప్పుడైనా అర్థమైందా పుత్రా, నేను కాశీలో ఎందుకున్నానో? మాత, నా ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు. మీ నోటితోనే మీ గురించి వివరాలు తెలుసుకొని మేము కృతార్థులమయ్యాము మాత. శుభమస్తు పుత్రులారా. మీకు మీ ప్రశ్నకు సమాధానం తెలిసిందిగా ప్రభు. ఇంకా మనం కాశీలోకి ప్రవేశించి నాకు ముక్తి ప్రసాదించొచ్చుగా ప్రభు. ఇంకా ఎంతసేపు అని ఎదురు చూడమంటారు? పదండి ప్రభు, పుణ్యధామంలోకి వెళ్దాం. రండి రండి. ఉమా, ఇప్పుడు మన పుత్రులు కాశీ సౌందర్యాన్ని వీక్షించబోతున్నారు. అవును స్వామి, అక్కడ వారాహిదేవి వారికి ప్రవేశించడానికి అనుమతినిచ్చారు. కానీ నాకెందుకో గాని వారికి అవరోధాలింకా తొలగిపోలేదనిపిస్తోంది. అయినా స్వామి, నాకొకటి అర్థం కావడం లేదు. ఒక పిశాచికి తన జన్మ నుండి విముక్తినివ్వడం అంత సులభంగా జరిగే అవకాశం ఉందా? ఒక్క విషయం గుర్తుంచుకోండి పుత్రా, ఈ కాశీ నగరమే సాక్షాత్తు శివలింగ స్వరూపం. కనుక ఈ పిశాచాన్ని విశ్వనాథ ఆలయంలో ప్రవేశించనివ్వకండి.
ఎందుకంటే జ్ఞానారి అంతమై ఇంకా 1 సంవత్సరం పూర్తి కాలేదు. అందువల్ల ఇంకా సూతకం పూర్తి కాలేదు. అలాగే అమ్మా. ఒకవేళ నాకు గుడిలో ప్రవేశం లేకపోతే నాకు ముక్తి ఎలా లభిస్తుంది? అంటే గణేశుడు నాకు చేసిన వాగ్దానం నెరవేరదా? నాకు ముక్తి లభించడానికి వారు తన తండ్రి నియమాన్ని లెక్క చేయరా? అన్నయ్య, ఇదిగో పవిత్ర కాశీ నగరానికి వచ్చేసాము. ఉండ్రాళ్ళు. ఓహో, మూషికోత్తమ, మీరు లడ్డూల పరిమళాన్ని ఆస్వాదిస్తున్నారా? లేదు లేదు, నాకు పరిమళంతోనే కడుపు నిండిపోయింది, అందుకోసమే చూస్తున్నాను. అన్నయ్య, అదిగో చూడండి, శివ భక్తుల బృందాలు. మనం వారిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో కదా. అరే, సుబోధుడు ఋషుల మార్గానికి అడ్డంగా నిలబడ్డాడు. మహర్షి బృందం అటు వస్తోంది, కానీ తను వారి దారికి అడ్డం తప్పుకోవడం లేదెందుకు? సుబోధా! ఏమైంది ప్రభు? ఏమైంది గురుదేవా? భక్త సుబోధ, నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు మహర్షుల సమూహానికి అడ్డంగా నిలబడ్డావు. ఏంటి ప్రభు? మహర్షుల సమూహమా? ఎక్కడ ప్రభు? నాకిక్కడ ఏ మహర్షులు కనబడటం లేదు. కానీ నాకు కూడా ఋషులెవరూ కనబడలేదు. ఋషులెక్కడా? కానీ మీరిద్దరు చేతులు జోడించి మీరిద్దరు ఎవరికి నమస్కరిస్తున్నారు? అన్నయ్య, ఈ కాశీలో మనిద్దరికీ జరుగుతున్న దివ్య దర్శనం మనిద్దరికి తప్ప ఇంకెవ్వరికీ కలగడం లేదు కదా. ఆ ఋషిగణాలు మీకు కనిపించడం లేదంటే అందుకు కారణం ఆ పుణ్య దర్శనం అందరికీ లభించదు అని అర్థం. అంటే ఈ కాశీ నగరంలోనే సామాన్యులకు కనులకు కనిపించని మరొక పుణ్య నగరం ఉన్నది. అందులో పవిత్రమైన ఋషులు, మునులు దర్శనానికై వస్తూ పోతూ ఉంటారు. యక్షగంధర్వాది దేవగణాలు ఇక్కడికి వచ్చి పవిత్ర గంగా జలంతో విశ్వనాథుణ్ణి అభిషేకిస్తూ ఉంటారు. కొందరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారు. ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు. ఇక్కడికి అందరూ కూడా విశ్వనాథుడి యొక్క సేవ కోసం వస్తారు. కొందరు దివ్య సాధన చేస్తూ ఉంటారు. కొందరికి ఈ కాశీ ఆవాసయోగంగా లభిస్తుంది. ఇక్కడ కేవలం అదృశ్య భక్తే కాదు, దివ్యత్వం కూడా ఉంది. ఇక్కడికొచ్చే భక్తుల కంటికి కనిపించకపోయినా సరే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మనం ఇక్కడ ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి.
లేకపోతే మన వల్ల ఋషులకు దేవగణాలకు బాధ కలిగే అవకాశం ఉంది. అదే జరిగితే మన పిశాచిగా మారిన జ్ఞానానికి ముక్తి కలిగించడం కంటే ముప్పు కలిగించే అవకాశాలే ఎక్కువ. మన కంటికి ఎవరు కల్పించినప్పుడు వారిని తప్పించుకొని వెళ్ళడం ఎలా? ఆ దివ్యాత్ములకు తగలకుండా వెళ్ళడం ఎలా? నిజానికి కాశీ నగరంలో ప్రవేశించగానే జ్ఞానారి పిశాచి రూపానికి ముక్తి లభిస్తుందని భావించాను. చూస్తుంటే ఇక్కడ అడుగడుగునా ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇది అంత సులభం కాదు. మన కంటికి కనిపించేవన్నీ నిజాలనుకోకూడదు. కనిపించనివి ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. వాటిని మనం తోసిపుచ్చలేము.